మీ సిలువ చెంతకు మేము చేరినప్పుడు మా కలుషములను మీరు కడిగి వేసేటువంటి దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ద్వారా పరిశుద్ధపరచబడి మీ బిడ్డలుగా జీవించుటకు కృపద ఇచ్చింది. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి. మేమందరము ఈ స్థలానికి మీ నిమిత్తమే వచ్చాం. మిమ్మల్ని ఆరాధించాలని, మీ సన్నిధిలో ప్రార్థించాలని, మీ మాటలు వినాలి అనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాం. వట్టివారము, మట్టివారము, ఎన్నిక లేని వారము. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మా హృదయాలను మీరు ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి, గొప్ప ఉద్యోగంతో నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకున్నాం. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమని. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, వీటన్నిటినీ మీరు గ్రహించారా అని అడిగితే వాళ్ళు అన్నారు, గ్రహించాము అన్నారు. ఈ గ్రహింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణము. అన్ని విషయాల్లో కూడా గ్రహింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మన వ్యక్తిగత జీవితంలో మనల్ని గురించినటువంటి గ్రహింపు మనకు కావాలి. కుటుంబ జీవితంలో కూడా ఈ గ్రహింపు అనేటువంటిది లేకపోయినట్లయితే కుటుంబాలు విడిపోవడము, కుటుంబాలు కొలాప్స్ అయిపోవడము, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సమాజంలో కూడా గ్రహింపు అనేటువంటిది లేకపోయినట్లయితే సొసైటీ కాంట్ బిల్డ్ ఇఫ్ దెర్ ఈస్ నో ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. సమాజాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి. అలాగే మనం పనిచేసేటువంటి స్థలాల్లో కూడా గ్రహింపు అనేటువంటిది చాలా అవసరం. ఇంకా చెప్పాలి అంటే మనం ఉంటున్నటువంటి సంఘంలో కూడా గ్రహింపు అనేది చాలా కావాలి. అంతేకాకుండా దేవుని విషయంలో కూడా గ్రహింపు. హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? ఆయన గుణలక్షణాలు ఏంటి? ఆయన రాజ్యం ఎలాంటిది? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఇట్లాంటి విషయాల్లో కూడా గ్రహింపు అనేది మానవునికి చాలా అవసరం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే హూ ఇస్ డెవిల్? సాతాను ఎవరు? సాతాను యొక్క లక్షణాలు ఏంటి? మరణం తర్వాత మానవుని యొక్క ఆత్మ ఏమైపోతుంది? ఆత్మను గురించినటువంటి గ్రహింపు, నరకమును గురించినటువంటి గ్రహింపు, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అనేకమైన ఉపమానాలు చెప్పాడు. ఎక్కువ శాతం పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పారాబుల్స్ అవి. అవన్నీ చెప్తూ శిష్యులతో అడుగుతున్నాడు, వీటన్నిటినీ మీరు గ్రహించారా అని అడిగితే వాళ్ళు అన్నారు, మేము గ్రహించాం. ఎస్, వి అండర్స్టాండ్. గ్రహింపుల గురించి కొన్ని విషయాలను దేవుని వాక్యంలో మనం పరిశీలిద్దాం ప్రియారా. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు?
ఇక్కడ హృదయం గురించి చూస్తా ఉన్నాం ప్రియులారా. హృదయము అన్నిటికంటే మోసకరమైనవి ఏంటి అని అంటే, మోసకరమైనవి చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే మోసకరమైనది ఏంటంటే హృదయం. అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? హృదయానికి ఉన్నటువంటి వ్యాధి, హృదయానికి ఉన్నటువంటి వ్యాధి భౌతిక సంబంధమైనటువంటి జీవితం పైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకు అనేక మంది నరహంతకులుగా, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, గూండాలుగా, నరహంతకులుగా, ఉగ్రవాదులుగా, దొంగలుగా, లంచగొండ్లుగా, అక్రమకారులుగా మారుతున్నారు అంటే, హృదయంలో ఉన్నటువంటి వ్యాధి యొక్క తీవ్రత అలాంటిది. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్నర్ హార్ట్. ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రభావము మానవుని యొక్క జీవితం పైన పనిచేస్తూ ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. వ్యాధి లక్షణాలు ఇది. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ వ్యాధి లక్షణాలు మనం నరహంతకులను చూస్తూ ఉంటాం, కానీ దానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మర్డర్? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఫర్నికేషన్? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డ్రంకన్నెస్? తాగుబోతుతనానికి ఉన్నటువంటి కారణం ఏంటి? వ్యభిచారానికి, నరహత్యకు ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, ఈ హృదయంలో ఉన్నటువంటి వ్యాధి అలాంటిది. హృదయంలో ఉండే జారత్వాలు, దొంగతనాలు, దురాలోచనలు, వ్యభిచారము, మత్సరము, ఇవన్నీ కూడా, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హృదయంలో నుంచి వస్తున్నాయంట. వచ్చి మనుష్య జీవితాన్ని ఏం చేస్తా ఉన్నాయి? అపవిత్రపరిచేస్తా, పొల్యూట్ అయిపోతా. ఈ రోజున యవనస్తుల గురించి మనం ఆలోచన చేస్తే, ఎందుకు యవనస్తులు పాడైపోతున్నారు? బైబిల్ యవనస్తుల గురించి ఏమని మాట్లాడుతుంది అంటే, యవన కాలము శ్రేష్టమైనది అని మాట్లాడుతుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే పిల్లలు చాలా దగ్గర ఫ్రెండ్షిప్ అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటాం. వై యూత్ పొల్యూట్ దేర్ హార్ట్, దేర్ లైఫ్, దేర్ క్యారెక్టర్. ఎందుకు యవనస్తులు వారి యొక్క జీవితాలను పతనం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు అంటే, హృదయంలో ఉండేటువంటి వ్యాధి. ఎందుకు కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయంటే, హృదయంలో ఉన్నటువంటి వ్యాధి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? దీన్ని మనం గ్రహించాలి. If we want to search our life, or check our life, or examine our life, we have to understand the things that we are in our heart. మన జీవితం ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి అంటే, దానికి ముందు మన హృదయం ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. మన మాటలు బూతు మాటలు, అపవిత్రమైన మాటలు, కత్తిపోటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? హృదయంలో నుంచి వస్తాం. మన మాటల్ని వింటాం, కానీ దాని వేరు మనకు తెలియదు. హృదయం ఒక పాపపు కర్మాగారం ఉంటుంది. అక్కడే ఆ ఫ్యాక్టరీ అన్నమాట. దాంట్లో నుంచి ఇవన్నీ కూడా తయారవుతా ఉంటాయి.
అయితే అదే హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. 119వ కీర్తన 11వ వచనం ఒకసారి చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యానికి ఒక పర్యాయ పదం ఉంది. ఏంటి అంటే ఆరోగ్యకరమైన బోధ అని పత్రికల్లో ఉంటుంది అన్నమాట. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి హీలింగ్, ఆరోగ్యము హృదయంలోనికి వస్తే తప్ప ఆ హృదయంలో ఉన్నటువంటి వ్యాధి బాధ. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకోండి. Why God has given us His word not to set in shelves. ప్రియుల, దేవుడు మనకు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్లి షెల్ఫ్లో పెట్టేదానికి కాదు. We need to keep it in our heart. Because of that reason God has given us His word. తన హృదయాన్ని మన హృదయంలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో దేవుడు తన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. వీటన్నిటినీ మీరు గ్రహించిరా. ఒక మంచి ప్రశ్న అడిగారు. ఈ మోసకరమైనటువంటి హృదయం విషయంలో, ఆ హృదయంలో ఉన్న వ్యాధి విషయంలో నీకు గ్రహింపు ఉందా? రెండవదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవు. అంటే గ్రహింపు ఎంత అవసరమో చూడండి పిల్లలు. గ్రహింపు ఎంత అవసరం అనేది దీంట్లో మనం చూడవచ్చు. విత్తువాన్ని కూర్చిన ఉపమాన భావం వినుటి. ఎవడైనా రాజ్యమును కూర్చి వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవు. దుష్టుడు ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు? గ్రహింపకుండా ఉన్నప్పుడు. సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటా ఉన్నాం, కానీ గ్రహింపులోనికి రాకపోవడం వల్ల వింటున్న ప్రతి వాక్యాన్ని సైతానుడు అపహరిస్తా ఉన్నాడు. Why he stole the word of God from our hearts? ఎందుకు సాతానుడు మన హృదయంలో నుండి వాక్యాన్ని వెతికెళ్తున్నాడు? ఎందుకు అంటే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవు. నమ్మి రక్షణ పొందకుండానట్లు ప్రియులారా, నమ్మి రక్షణ పొందకూడదు ఈ వ్యక్తి. ఈ వాక్యం అయితే వినొచ్చు వీళ్ళు, కానీ నమ్మకూడదు, రక్షణ పొందకూడదు. దట్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ డెవిల్. అది సాతాను యొక్క ప్రధాన ఉద్దేశము ప్రియులారా. అందుకే ఎంతో మంది వాక్యం వింటారు, దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం వింటారు, కానీ అందరూ రక్షణ పొందరు. అందరూ నమ్మి రక్షణ పొందకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఇక చర్చికి వచ్చేం లాభం, మీటింగ్కి వచ్చేం లాభం, మెచ్యూర్ కూడికలకు వెళ్ళి ఏం లాభం, సువార్త కూడికలకు వెళ్ళి ఏం లాభం, ఎన్ని సువార్త సందేశాలు విన్నా ఏం లాభం ప్రియారా? విన్నది విన్నట్టు సాతాను తీసుకెళ్ళిపోతున్నాడు.
ఎప్పుడు అంటే గ్రహింపక ఉన్నప్పుడు. వై పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకు ప్రజలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మనసు పెట్టి వాక్యాన్ని వినరు పిల్లలు. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినరు. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ, దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయాల్లో మనం మనసు పెట్టి విని వాటిని పాటిస్తాం. అందుకే మన జీవితాల్లో అనేకమైన మేలు పొందుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి వినే విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. వీ హ్యావ్ నో రైట్ ఏకాగ్రత అనేటువంటిది లేదు. కాన్సంట్రేషన్. పిల్లలు, నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం. అది అందరూ దేవుని సన్నిధికి రాలేరు. నా తండ్రి వారిని ఆకర్షించేది తప్ప ఎవరు నా యుద్ధకు రాదు. దేవుడు నిన్ను ఆకర్షించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యేసయ్య నీ కొరకు కూడా శిలువలో ప్రాణం పెట్టాడు. నీకు ఆయన ద్వారా రక్షణ అనేది ఉంది, పాప క్షమాపణ అనేది ఉంది. నీవు పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ప్రియులారా, నీవు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే, విన్న వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకొని ఆచరించకపోతే నీలో నుంచి సైతాను వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా నీవు రక్షణ పొందలేవు. కనుక దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ స్థితిగతులను గురించి నువ్వు గ్రహించాలి. నీవు పాపివి అన్న సత్యాన్ని గుర్తించాలి. నీ కొరకు కూడా యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు అన్న విషయాన్ని నీవు నమ్మాలి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడు. నీవు ఎప్పుడైతే నమ్ముతావో ఇక సైతాన్ నీ మీద పనిచేయలేడు. ప్రియులారా, నీలోనే ఉంది. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదు. తను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. సో యూ హ్యావ్ టు డూ యువర్ పార్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. నీ వైపు నుండి నీవు చేయవలసినటువంటి దాన్ని నీవు చేయాలి. వీటన్నిటినీ గ్రహించుతురా అని అడిగితే వాడు అన్నారు, గ్రహించాను. అదే ప్రశ్న ప్రభువు నిన్ను వేస్తే, నీకు వేస్తే, మనకు వేస్తే వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? నీవు రక్షణ పొందావా? నీవు పాప క్షమాపణ పొందావా? ఈరోజు నీవు చనిపోతే నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది అన్న నిరీక్షణ నీకు కలదా అన్న ప్రశ్నలు వేస్తే మన జవాబు ఏమిటి? గ్రహింపు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎందుకు యేసు ప్రభువును ద్వేషించేవారుగా ఉన్నారు? మందిరాలను పడగొట్టేటువంటి వారుగాను, సేవకులను విశ్వాసులను హింసించేటువంటి వారుగాను, బైబిల్ యొక్క సాహిత్యాన్ని అంతమొందించేటువంటి వారుగాను, ప్రభువును ద్వేషించేటువంటి వారుగాను, దూషించేటువంటి వారుగాను ఎందుకు ఉన్నారు అంటే వారికి యేసుక్రీస్తు విషయంలో సరైన గ్రహింపు అనేది. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు.
కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించరు. చూడండి ఆ మాట్లాడాలి. తను నమ్మిన యూదులతో అంటున్నాడు పిల్లలు. మరి నిజంగా వీళ్ళు నమ్మారా? నిజంగా వీళ్ళు నమ్మారా? తను నమ్మిన యూదులతో ఏమంటున్నాడు? మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై సత్యమును వాళ్ళు ఏమంటున్నారు? అప్పుడు సత్యం మిమ్మల్ని చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, ఆయనతో జీసస్ క్రైస్ట్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుతో వారు వాదిస్తూ ఉన్నారు. నమ్మిన యూదులుగా పిలువబడుతున్నారు, కానీ నిజంగా వారి నమ్మిక సరైనది కాదు. ప్రియులారా, దే మిస్అండర్స్టూడ్ జీసస్. యేసు ప్రభువుని వారు అపార్థం చేసుకున్నారు. ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఆ భాగం అంతా మీరు కింద వచనాలు చదివితే చివరికి వాళ్ళు వాదోపవాదం ఏమైపోయిందంటే ప్రభువును చంపేయాలనే ఉద్దేశం వరకు తీసుకెళ్ళింది. లాస్ట్ వచనం చదవండి. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ. చూడండి పిల్లలు, ఎందుకు ఆయన్ని వారు ద్వేషించారు అంటే వారి గ్రహింపులో ఉన్నటువంటి లోపము. వారికి యేసు ప్రభు యొక్క మాటలు సరిగా అర్థం కాలేదు. దే మిస్అండర్స్టూడ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువుని, ఆయన మాటలను వారు అపార్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవత్వాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే వారికి గ్రహింపు శక్తి అనేది లేదు. ప్రియులారా, భార్య దేవుని నమ్ముకుంటే ద్వేషించే భర్తలు ఎంతోమంది ఉన్నారు. భర్త దేవుని నమ్ముకుంటే ద్వేషించే భార్యలు ఎంతోమంది ఉన్నారు. పిల్లలు దేవుని నమ్ముకుంటే ద్వేషించే తల్లిదండ్రులు, ద్వేషించే సమాజం, ద్వేషించే బంధువర్గం. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ద అండర్స్టాండ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అంటే వారి యేసు ప్రభువును కూర్చున్నటువంటి గ్రహింపు అనేది లేదు. కనుక గ్రహింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి రాజు ఎవరు అంటే వాస్తవంగా దేవుడు ప్రియుడు. కానీ వాళ్ళు భౌతిక రాజుల కోసం వేడుకున్నారు, కోరుకున్నారు. దీనిలో గమనించాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైతే భౌతిక రాజును కోరుకున్నారో వారు ఎంతో నష్టపోయారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని వ్యాధులు, కొన్ని వేదనలు, కొన్ని వైఫల్యతలు, వీటిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అక్కడ ఏమని చదువుతున్నాం? ఇంకొకసారి చదువుతున్నాం.
మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకోవాలి. పిల్లరా, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒక విశ్వాసిగా మన జీవితంలో ఎందుకు ఇది వచ్చింది అనే గ్రహింపు కోసం మనము ప్రార్థించాలి, ఆలోచించాలి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చిన్న పట్టణం అయినటువంటి హాయి అనేటువంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు. ఇశ్రాయేల్ ప్రజల్లో సైనికులు చాలా బలంగా ఉన్నారు. హాయి పట్టణం చాలా చిన్నది పిల్లలు. వాళ్ళు అనుకున్నారు, ఈ హాయి పట్టణం ఎలాంటిది, దీని మీదకి మనం అంతమంది పోవాల్సిన పని లేదు, కొంచెం మంది వెళ్తే చాలు, వీ కెన్ కంకర్ దెమ్, వారిని మనం జయించవచ్చు అనుకున్నారు. అనుకుని వెళ్ళారు పిల్లలు. వెళితే విజయానికి బదులు ఓటమిని చవి చూశారు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయారు. ఏంటి, ఇశ్రాయేలు పారిపోతున్నారు పిల్లలు. గొప్ప విజయాన్ని అనుభవించినటువంటి ప్రజలు కొద్ది మందికి భయపడి వెనక్కు తిరిగారు, పారిపోతున్నారు. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసి మరియు తమ గవిని వద్ద నుండి శవార్యము వరకు వారిని తరిమి హతము చేసి, చూడండి, చంపేశారు. ఇది ఎప్పుడైతే జరిగిందో యెహోషువ వెంటనే ఏం చేశాడు తెలుసా? అసలు ఎందుకు ఇది జరిగింది అని ఆలోచించడం ప్రారంభించాడు. పిల్లరా, ఏదైనా ఒక ఓటమి ఎదురైనప్పుడు, ఒక కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకెందుకు ఈ వ్యాధి, ఈ బాధ, ఈ కష్టము, ఈ శ్రమ, ఈ వేదన, ఈ ఒంటరితనము, ఈ చికాకు, ఈ ఓటమి అని ప్రార్థన చేయాలి. యెహోషువ అదే చేశాడు. చూడండి, 6వ వచనం చదవండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపి అయ్యో ప్రభువా, యెహోవా చాలా ఇంకా కింద వచ్చినా కూడా మనం చదువుకుంటే విషయం మనకు అర్థమవుతుంది. ఆగిపోయారు అక్కడే. దేవుని సన్నిధిలో వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు పిల్లలు. అక్కడే ఆగిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించారు. Joshua has that understanding. Why we are deceived, why we are defeated from our enemies, మన శత్రువుల నుండి మనం ఎందుకు ఓడిపోయాము అనేటువంటి గ్రహింపుతో యెహోషువ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కాబట్టి గ్రహింపు అనేటువంటి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. 5:12. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను
రాజుగా స్థిరపరచడని ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యం ప్రబలము చేయుననియో దావీదు గ్రహించాడు. దావీదుకు ఒక గ్రహింపు వచ్చింది. ఏంటా గ్రహింపు అంటే, ఇదిగో ఇంత గొప్ప ఇశ్రాయేలు జనం మీదకి నన్ను దేవుడు రాజుగా నియమించాడు. మన జీవితంలో ఏదైనా అభివృద్ధి పొందినప్పుడు, ఏదైనా ఆశీర్వాదం పొందినప్పుడు, విజయం పొందినప్పుడు, ఉన్నత స్థితిలోనికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తాం. అదే గ్రహింపు. ఈ రోజుల్లో చాలామంది ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, ప్రార్థన, దేవునితో గడిపే సమయము చాలామందికి లేదు. ఆశీర్వదిస్తే టీవీలు, ఆశీర్వదిస్తే ఫోన్లు, ఆశీర్వదిస్తే అవి ఇవి కొని వాటితోనే సమయాన్ని గడపడం, సమయం ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వకపోవడం, ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి తిరగడం, మంచి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో దేవుణ్ణి మర్చి జీవించడం, ధనాపేక్ష కలిగి లంచాలు, ధనాపేక్ష కలిగి మోసాలు. దావీదు నన్ను రాజుగా దేవుడు చేశాడు అనుకుంటున్నాడు. అటువంటి గ్రహింపు దావీదులో మనం చూస్తాము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుంది ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాడు. చూడండి, David is remembering his exaltation that he is given by God. దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ హెచ్చింపును దావీదు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు. పిల్లరా, దేవుడు మనకి ఇచ్చిన వస్తువులతో గడపడం తప్పులేదు, కానీ దేవునితో సమయాన్ని గడపకుండా వాటితో ఎక్కువ సమయం గడపడం అనేది మన జీవితంలో ఎంతో లోటుపాట్లను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. శిష్యులతో ప్రశ్న వేస్తున్నాడు. ప్రభువు ఏమంటున్నాడంటే, వీటన్నిటినీ గ్రహించితిరా అని అంటే వాళ్ళు అన్నారు, గ్రహించితిని అన్నారు. వై దే అండర్స్టాండ్, వారు ఎలాగా లేక గ్రహించారు, ఎందుకు గ్రహించారు? ప్రియుల, గ్రహించాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, మొట్టమొదటిగా గ్రహింపు శక్తి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. గ్రహింపు శక్తిని ఇచ్చేటువంటి వాడు దేవుడే. ప్రియుల, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగి. చాలు. సొలొమోను యొక్క ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ, సొలొమోను దేని గురించి ప్రార్థన చేశాడంటే, న్యాయములను గ్రహించు వివేకము. He prayed God about the power of understanding. గ్రహింపు శక్తి కొరకు సొలొమోను ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 125వ వచనం చూడండి. 119 నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానమును కలుగచేయు. చూడండి ఎట్లాంటి ప్రార్థన.
ప్రియులారా, దేవుని సన్నిధిలో గ్రహింపు శక్తి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కట్టబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి. ఆ గ్రహింపు శక్తి అనేది ఏం చేస్తుంది అంటే మనకెంతో ప్రశాంతతను, నెమ్మదిని, విజయాన్ని అనుగ్రహిస్తుంది. కనుక గ్రహింపు నిమిత్తం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా గ్రహింపు కొరకు మనం ఏం చేయాలంటే we have to set our time personally with God. దేవునితో ఏకాంత సమయాన్ని గడిపేటువంటి వారంగా మనం ఉండాలి. మేము గ్రహించితిమి అనే శిష్యులు అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారు అంటే వాళ్ళు ప్రత్యేకంగా యేసు ప్రభుతో సమయం గడిపేవాళ్ళు. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. 24:3. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా, ఆ పదం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు సంఘంగా మనం సమకూడాము. సంఘంలో ఒక 50 మంది, 60 మంది, 70 మంది ఉండవచ్చు. ఇది ఏకాంతం కాదు. ఏకాంతం అంటే నీవు ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయాలి, సమయాన్ని గడపాలి. ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా చాలు. ప్రియులారా, ఏకాంతముగా ప్రభువు సన్నిధికి వచ్చి ప్రభువుని అడుగుతాము. గ్రహింపు శక్తి అనేటువంటిది ప్రభువుతో ఏకాంతంగా మనం గడపాలి. దాన్ని మనం పొందుకుంటాము. ప్రియులారా, శిష్యులు గ్రహించితిమి అని అలా చెప్పగలిగారు అంటే వారికి అటువంటి సహవాసం ప్రభువుతో ఉంది. తరువాత గ్రహింపు శక్తిని మనం ఏ విధంగా పొందగలము అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8:8. దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పి. ప్రియులారా, ప్రజలు బాగుగా గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళు గ్రహించేటువంటి విధంగా దేవుని వాక్యాన్ని వీళ్ళు వివరించి చెప్తా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి యుగం ఏంటి అంటే ఇది పరిశుద్ధాత్మ యుగం. ఇది ఈ పరిశుద్ధాత్మ యుగంలో దేవుని వాక్యము చాలా స్పష్టంగా, చాలా వివరణాత్మకంగా, చాలా అర్థమయ్యేటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చూడండి. 13-14. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి అంటే దేవుని వాక్యం మనం అర్థం చేసుకునేటట్టుగా సహాయం చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం గ్రహించుకునేటువంటి విధంగా సహాయం చేస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రియులారా, మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడింది. అటువంటి ఆత్మదేవుడు ఈ రోజుల్లో మనం బోధిస్తాము. అయితే మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి.
విన్నప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. పోతే చివరిగా ఈ గ్రహింపు శక్తి అనేటువంటిది మన జీవితంలో ఎలా కలిగి ఉండగలము అంటే చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం చదవండి. దుష్టులు న్యాయము ఎట్టిదైనది గ్రహింపరు. దుష్టుల గురించి మాట్లాడుతుంది. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించు. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు సమస్తాన్ని గ్రహిస్తారు. ఆశ్రయించడం అంటే ఇంకొక పర్యాపద భాషలో ఫాలోయింగ్ ది స్క్రిప్చర్స్, దేవుని యొక్క లేఖనాలను అనుసరించడం. ఫాలోయింగ్ గాడ్స్ ఫుట్ స్టెప్స్, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడం జరిగాయి. దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటాం. ఇంకా చెప్పాలి, నీవు దేవుని వాక్యాన్ని గైకొంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ కుటుంబ జీవితం కనపడుతుంది. మనం దేవుని వాక్యాన్ని గైకొంటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయనేటువంటి అర్థం కాదు. మన దేవుని వాక్యాన్ని గైకొంటూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా అది తీసివేస్తూ ఉంటుంది. ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో మీ వాక్యమును ఉంచుకుంటాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము వివిధ కోణాల్లో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గ్రహింపు శక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనే సత్యాన్ని మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించినగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మీ మాటలు వింటున్నాం కానీ శిష్యుల వలె గ్రహించుకుని అని చెప్పలేకపోతున్నాం. మా జీవితాల్లో అటువంటి గ్రహింపు శక్తిని దయచేయండి. ఏ విషయాల్లో మాకు గ్రహింపు అవసరమో మీరే ప్రభా ఆలోచన ఇచ్చి నడిపింపు దయచేయండి. మీ సన్నిధిలో గ్రహింపు నిమిత్తమై ప్రార్థించేవారుగా, మీతో ఏకాంత సమయం గడిపేటువంటి వారు, మీ మాటలు జాగ్రత్తగా వినేవారుగా, ఆ విన్న వాటిని జాగ్రత్తగా గైకొనేవారుగా దేవునిటకు సహాయం చేయండి. స్వీయ పరీక్ష యెహోషువ వలె కలిగి ఉన్నట్టు కృప దయచేయండి. ఈ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచి ఈ వర్తమానం విన్న మాకందరికీ దేవునికరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా ఈరోజు మొదటి ఆదివారం కనుక మనం ప్రభు పాలన కలిగి ఉన్నాం. బలలో ప్రవేశించిపోయే ముందు బలం కూర్చున్నటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నప్పుడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపుకున్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పారు. పిల్లలు, ఇక్కడ పౌలు మరి సంఘంతో మాట్లాడుతూ ప్రభు బలం గురించి ఏమంటున్నాడు అంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది అంటున్నాడు. అప్పగించింది పౌలైనప్పటికీ అది దాన్ని పౌలకు అప్పగించింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక బల్ల సంస్కారం అనేటువంటిది మానవ మాతృ ద్వారా జరిగినటువంటిది కాదు, కానీ దేవుడే దీన్ని నియమించాడు అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనము గుర్తించాలి. తర్వాత ఈ బలలో మనకు కనిపించేటువంటి
రొట్టె ద్రాక్షారసం ఈ రెండు కూడా యేసు ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రొట్టెను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది దేన్ని సూచిస్తుంది అంటే మన కొరకు విలువబడిన ప్రభు యొక్క శరీరాన్ని సూచిస్తాం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నా పాపం కొరకే కదా యేసు ప్రభు యొక్క శరీరం విలువబడింది, నా అతిక్రమ క్రియలను బట్టే కదా ఆయన గాయపరచబడ్డాడు, నా దోషములను బట్టే కదా ఆయన నలగొట్టబడ్డాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాత్ర అంటే రక్తము, ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షారసం యేసు ప్రభు యొక్క రక్తాన్ని సూచించేది కాదు. మన పాపం నిమిత్తమే యేసు ప్రభు తన రక్తాన్ని రక్తం చిందింపకుండా పాప క్షమాపణ అనేటువంటిది కలుగుతుంది. పాప క్షమాపణ పొందకుండా మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. పాప క్షమాపణ పొందకుండా మనం ఆ నిత్య నరకమును తప్పించుకోలేము. కాబట్టి పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. దానికోసం యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మనం పాప క్షమాపణ పొందుకుంటాం, నీతిమంతులుగా తీర్చబడతాం, పాపము నుండి పవిత్రపరచబడతాం. వీటన్నిటికీ కూడా మూలాధారము యేసు రక్తం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఏమని చూస్తున్నామంటే ప్రభు అంటున్నాడు, మీరు ఈ రొట్టెను తిని పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచారు. ఈ బల్ల ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ప్రభు వచ్చేంత వరకు కూడా. ఇక్కడ ప్రభు వచ్చే వరకు అంటే యేసు ప్రభు మరణించడం మాత్రమే కాదు, కానీ ఆయన 3వ రోజు మృత్యుంజయుడి తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. దీన్ని మనం ఇతరులకు ప్రకటించాలి. ప్రియులారా, యేసు ప్రభు యొక్క సువార్త, ఆయన మన పాపం కొరకు మరణించి సమాధి చేయబడి ఆయన సజీవుడై తిరిగి లేచాడు అన్న ఈ సువార్తను మనం కేవలం మనమే జ్ఞాపకం చేసుకోవడం కాకుండా ఇతరులకు కూడా మనం దాన్ని ప్రకటించాలి. అది ఇక్కడ గుర్తు చేయబడుతుంది. ఇంకా ఇక్కడ ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో ఆయన తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధులు. అయోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందకూడదు. గ్రహింపు లేకుండా, మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, బాప్టిజం అనుభవం లేకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందకూడదు. పిల్లారా, కొంతమందికి తెలియక గర్భఫలం నిమిత్తమని సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, పరిష్కరించబడతాయేమో అనే నిమిత్తం వ్యాధితో బాధపడుతున్నాను, ఇదిగో ఈ బలలో పాలు పంపులు పొందితే ఆ వ్యాధి బాగైపోతుంది అన్న ఉద్దేశంతో కొద్దిమంది బలలో పాలు పంపులు పొందుతారు. కొద్దిమంది అనేది ఒక ప్రసాదం లాగా, లేక అందరూ తీసుకుంటున్నారు కదా నేను కూడా తీసుకుంటాను అన్న ధోరణితో పాలు పంపులు పొందుతుంటారు పిల్లలు. వాస్తవంగా అలాగా చేయకూడదు. దానికోసం ఇది ఏర్పాటు చేయలేదు. సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు, వ్యాధికి స్వస్థత ఇస్తాడు. కానీ బలలో పాల్గొనడం వల్ల సమస్యలు పోతాయి, వ్యాధులు పోతాయి అనేది వాక్య ప్రకారం సరైనది కాదు. తర్వాత ఏమనంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగు. బలలో ప్రవేశించబోయే ముందు ఎవరైతే ప్రవేశిస్తున్నారో వారికి పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. దేవునితో నీవు ఇంకా ఎక్కడైనా అసమాధానం కలిగి ఉంటే దేవుడితో సమాధానం పడాలి. మనుషులతో కూడా ఎక్కడైనా నువ్వు అసమాధానం కలిగి ఉంటే దాని విషయంలో కూడా నీవు మనుషులతో సమాధానం పడాలి. కాబట్టి నీ హృదయం దేని విషయంలో అయితే నేరపడి చేస్తూ ఉందో దాని విషయంలో హృదయాన్ని సరి చేసుకొని బలలో పాల్పొంగులు పొందటం అనేది ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టెను బట్టి, రసమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇందులో పాల్పొంగులు పొందుతున్నటువంటి మేము మీ సిలువకు సాక్షుడిగా ఉన్నటకు, మీకు నమ్మకస్తులుగా ఉన్నటకు సహాయం చేయండి ప్రభా. ఇందులో పాల్పొంగులు పొందుటకు యోగ్యత లేకపోయినప్పటికీ మీ ఉచిత కనికరము చేత మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఇలా ఒక పాట పాడుతూ ఉన్నటువంటి సమయంలో బ్రదర్స్ మొదటిగా 5 చొప్పున ముందుకు వస్తారు. వారు అయిపోయిన తర్వాత సిస్టర్స్ కూడా ముందుకు వస్తారు. పాడండి. యేసయ్యా మయ్యా రండి.